తులసి మెడలో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి జాను తులసి ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. ఇక అక్కడ కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరక్కపోవడంతో ఇద్దరు బాధగా ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడు అతని ఆచూకీ ఏమైనా తెలిసిందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా అని చెప్పి జాను తులసి బాధగా చెప్తూ ఉంటారు. దాంతో వాళ్ళ బామ్మ ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు తెలియకపోతే ఏంటి బామ్మ, రేపైనా అతని ఆచూకీ తెలుస్తుంది కదా అని చెప్పి జాను అంటూ ఉంటుంది. అప్పుడే సంతోష్ అక్కడికి వచ్చి, ఏంటి తెలిసేది, ఇప్పటి వరకు అతని ఆచూకీ తెలియలేదు కాబట్టి త్వరగా మీరు రెడీ అయ్యండి, ఇప్పుడు తులసికి నరేష్తో పెళ్లి జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అలా సంతోష్ చెప్పడంతో తులసిని పెళ్లి కూతుర్ని చేసి తీసుకొని వస్తారు. నరేష్ పక్కన తులసిని పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చోబెడతారు. మరో పక్క సిద్ధు తులసి గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో తులసితో నరేష్ పెళ్లిని ఎవరు ఆపబోతున్నారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.